తెలంగాణ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంట ప్రత్తి. ఎందుకంటే ఇక్కడి రైతులు వ్యవసాయ జీవనంలో తెల్ల బంగారం అంతలా మిళితమైపోయింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ప్రత్తి సాగవుతోంది. మరో ప్రక్క ప్రభుత్వం కూడా ప్రత్తి సాగుకు ప్రోత్సహిస్తోంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎంతో కొంత పంట రాకపోతుందా అనే గంపెడాశతో ప్రత్తి సాగుకు ముందుకెళ్తుంటారు ఇక్కడి రైతులు. వర్షాధారంగానూ సాగు చేస్తూ ఉంటారు. నల్లరేగడి నేలల్లే కాక చల్కా నేలల్లోనూ సాగు చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో గులాబీ రంగు పురుగు ప్రతి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాగు సమస్యల్ని అధిగమిస్తూ ప్రత్తిని లాభాల బాట పట్టించాలంటే సాగు ప్రారంభం నుంచి ఎలాంటి మెలకువలు పాటించాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఈసారి పత్తి సాగు ఎలా ఉండబోతోంది జిల్లాలో? అంటే రైతులు పెంచుతున్నారు సాగు అంటున్నారు గత ఏడాదితో పోలిస్తే. అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే అండి పత్తి దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పడడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా సుమారుగా ఒక 60-70 లక్షల ఎకరాల్లో పత్తి మనకు పెరిగే అవకాశం ఉందండి. రైతులు పత్తి పండిస్తున్నారు ప్రతి ఏటా, కానీ అనుకున్న మేరకు లాభాలు తెచ్చుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? మొదటగా రైతులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భూమి ఎంపిక. పత్తి మన వరంగల్ ప్రాంతంలో కొన్ని చోట్ల నల్ల భూములు ఉండడము, తేలికపాటి భూములు కానీ మధ్యస్థ భూములు కానీ మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ పత్తికి మనకు కావాల్సిన భూములు ఏంటంటే నల్ల భూములు కానీ మధ్యస్థ బరువు నేలలు కానీ బాగా అనుకూలము. ఒకవేళ నీటి వసతి ఉందనుకోండి చిలకా భూముల్లో కూడా అనుకూలము. రకాల ఎంపిక కూడా చాలా ఇంపార్టెంట్. రైతులు గత వాళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ బరువు నేలల్లో కొంచెం మధ్యస్థ నేలలో మధ్యస్థ కాయ సైజు కానీ కొంచెం కాయ సైజు ఎక్కువగా ఉన్నా పర్వాలేదు. బట్ అదే తేలికపాటి భూముల్లో ఏంటంటే మనకు చిన్న కాయ సైజు ఉన్న రకాలను ఎంపిక చేసుకోవడం. బట్ దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఏంటంటే తొందరగా పూతా కాతకు వచ్చే రకాలను మనం ఎంపిక చేసుకున్నాం అనుకోండి, డిసెంబర్ చివరి వరకల్లా తీసేసుకొని వేరే ఆరుతడి పంటలకు కూడా వెళ్ళినట్టయితే ఇటు పత్తి నుండి లాభము అటు ఆరుతడి పంటలను కూడా మనము సాగు చేసి ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా రైతులు ఆలోచిస్తే బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి, మరి సాగుకి సరైన సమయం అంటారా, ఇంకొంత ఆగచ్చు అంటారా? ఎలా ఉంటుంది? మామూలుగా ఏంటంటే మన పత్తి విషయానికి వచ్చినట్టయితే జూన్ 15 నుండి జూలై 15 వరకు చాలా అనుకూలమైన సమయం పత్తి విత్తనానికి. ప్రస్తుతం వర్షాలు కూడా పడుతున్నాయి మంచిగా సమృద్ధిగా. విత్తనం కూడా చాలా చోట్ల విత్తుకోవడం జరిగింది, ఇంకా కొన్ని చోట్ల విత్తుకుంటున్నారు ఇంకా. సో ఏంటంటే జూలై 15 తర్వాత మనము విత్తుకున్నట్టయితే కొంచెం దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ పత్తి విత్తే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు రైతులు తీసుకోవాలి? అంటే విత్తే సమయంలో జాగ్రత్తలు అంటే ముఖ్యంగా వాళ్ళు ఎలాగో అచ్చుతోలి మనకు విత్తనాలు పెట్టడం అనేది జరుగుతుంది. సో భూమిని బట్టి మొక్కల సంఖ్యను నల్లరేగడి భూములు అనుకోండి, దాంట్లో ఏంటంటే వరుసకి 3 అడుగులు, మొక్కకి 2 అడుగులు అని చెప్తాము. కానీ తేలికపాటి భూముల్లో ఏంటంటే మనకి వరుసకు 3 అడుగులు ఉన్నా కానీ మొక్కకు 1 అడుగు లేదా 1.5 అడుగు పెట్టుకున్నట్టయితే మనకు మొక్కల సంఖ్య అనేది పెరుగుతుంది, దిగుబడి అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఫర్టిలైజర్స్తో పాటు కంపల్సరీగా మనం ఏం చెప్తున్నామంటే దుక్కిలో సేంద్రియ ఎరువులు కూడా మనం కనీసం ఒక 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువు కూడా తోలమని చెప్తున్నాము ఎకరానికి. అందరూ హైబ్రిడ్ రకాలే వేస్తున్నారు కాబట్టి ఒక బస్తా DAPని కంపల్సరీగా మనం దుక్కిలో వేసుకోవాలి. వేసుకునే పరిస్థితుల్లో అయితే మాత్రం కనీసం విత్తుకున్నాక 15 రోజులలోపు మనము ఈ దుక్కిలో ఈ DAP అనేది వేసుకోవాలి. తర్వాత ఏంటంటే 1.5 నుండి 2 బస్తాల యూరియా పంటకాలం మొత్తంలో, పొటాష్ అయితే 1 బస్తా మ్యాక్సిమం. సో ఈ వీటిని కూడా ఏంటంటే సూటి ఎరువులే వేసుకోవాలి. చాలామంది రైతులు ఇంకా కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయడం జరుగుతుంది. సో దయచేసి కాంప్లెక్స్ ఎరువులు వేయకుండా ఈ సూటి ఎరువుల్ని పత్తి విత్తన తర్వాత ఫస్ట్ 30 రోజుల తర్వాత ప్రతి 20 రోజులకు ఒకసారి, అంటే దాదాపుగా ప్రతిసారి వేసినప్పుడల్లా ఒక 25 కేజీల యూరియా, ఒక 10 కేజీల పొటాష్ మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు కూడా పొందే అవకాశం ఉంది. అనేది వర్షాభావ పరిస్థితులు కూడా మనం గమనిస్తుంటాము. మరి అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు బెట్ట పరిస్థితుల్లో మొక్క పెరుగుదల కూడా కుంటుపడడం అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి భూమి ద్వారా ఇచ్చే పోషకాలతో పాటు పైపాటుగా కూడా నీటిలో కరిగే పోషకాలు 3.19 కానీ లేదా 13-0-40 లాంటివి ఒక 10 గ్రాముల లీటర్ నీటికి అడపదడప మనం పిచికారీ చేసుకోవాలి. మనకు ఒకవేళ పురుగులు తెగుళ్ళ మందులు పిచికారీ చేయాల్సిన అవసరము ఆ టైంలో ఉన్నట్టయితే వాటితో పాటు ఈ నీటిలో కరిగే పోషకాలు కూడా మనం కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం పత్తిలో మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంట. ఈ పత్తి పంట తెగులు సోకకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? తెగుళ్ళ విషయానికి వస్తున్నది ఏంటంటే వర్షాలతోని ముడిపడి ఉన్నది.
సో అధిక వర్షాలు పడ్డాయి అనుకోండి వీళ్ళు విత్తుకున్నాక రైతులు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు వేరుకులు తెగులు ఆశించే అవకాశం ఉంది. ప్రైవేట్ కంపెనీ వాళ్ళ ద్వారా కొన్న సీడు మాత్రం మనకు ఆల్రెడీ పురుగు మందుతోటి ఇనిమిడాక్లోపిడ్ దాంతో మనకు విత్తన శుద్ధి అయ్యే వస్తుంది. కాబట్టి మరి చాలామంది రైతులు ఏంటంటే తెగుళ్ళకు సంబంధించి విత్తన శుద్ధి అనేది చేయడు. సో అందు గురించి ఏంటంటే మనకు ట్రైకోడర్మా విరిడి తోటి కానీ లేకపోతే సూడోమోనాస్ తోటి కానీ ఒక 10 గ్రాములు కేజీ విత్తనానికి, లేదు అంటే కార్బనిజమైన 2 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే జాగ్రత్తగా ఉంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే పంట కాలంలో కూడా మంచి వర్షాలు బాగా సమృద్ధిగా పడుతూ మనకి మంచి తేమ వాతావరణం ఉండి కొంచెం ఆకాశం ఎప్పుడు మేఘావృతమై సో మబ్బులతో కూడుకున్న వాతావరణము అలాంటి పరిస్థితులు కంటిన్యూస్గా ఉన్నట్లయితే కంపల్సరీగా తెగుళ్ళ ఉధృతి అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు మనం దృష్టిలో పెట్టుకొని ఈ తెగుళ్ళ మందులు 1-2 సార్లు పైపాటుగా ఈ కార్బనిజం కానీ లేకపోతే ఈ కార్బనిజం ప్లస్ మ్యాంకోజెబ్ లాంటి మిశ్రమాన్ని 2.5 గ్రాములు ప్రివెంటివ్గా పిచికారి వేసుకున్నట్టయితే ఈ కాయకుళ్ళు కానీ ఆకుపైన మచ్చలు కానీ ఇలాంటి తెగుళ్ళు రాకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా గులాబీ రంగు కాయలు తెలుపు ఏంటంటే మనకు పంట కాలంలో 45 రోజులప్పుడు అంటే సుమారుగా పూత టైంలో మనకు వస్తుంది. తొలి దశలో మొగ్గను ఆశించి మొగ్గ లోపలికి వెళ్ళిపోతుంది. మొగ్గ లోపలికి వెళ్ళిపోయి పువ్వు రెక్కలను పూర్తిగా అల్లేసుకొని లోపల తింటుందన్నమాట. సో తిని అది డ్యామేజ్ చేస్తుంది, అది పువ్వు నుండి మళ్ళీ కాయ రాదనమాట. దీన్ని గమనించి ఎక్కడైతే గుడ్డి పూలు అంటాం మన్ని, ఒకవేళ అవకాశం ఉన్నట్టయితే ఆ గుడ్డి పూలు విప్పి లోపల ఉన్న పువ్వును తీసి నాశనం చేయడము. చాలా వరకు తొలి దశలోనే గులాబీ రంగు కాయ తెచ్చు పురుగును మనం నాశనం చేసుకోవచ్చు. తర్వాత దశలో అంటే ముఖ్యంగా కాయలు స్టార్ట్ అవుతున్నప్పుడు కంపల్సరీగా చలి స్టార్ట్ అయినప్పుడు ఈ గులాబీ రంగు కాయ తెచ్చు పురుగు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. లేప కాయలను చూసుకుంటుంది అది. సో కాయ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎటువంటి మందులు పిచికారి చేసినా అది ఫలితం ఉండదు. ముందు జాగ్రత్తగానే ఈ చలి పెడుతుంది కాబట్టి వేప నూనె కూడా 5 ml లీటర్ నీటికి 1500 ppm వేప నూనెను మనము 2-3 సార్లు పిచికారి చేసుకోవడము, లేకపోతే ప్రొఫెనోఫాస్ అయితే 2 ml లీటర్ నీటికి, లేదా థయోడికార్బ్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఏదైతే గులాబీ రంగు కాయ తెచ్చు పురుగు గుడ్లు ఏమైనా ఉన్నట్టయితే వాటిని సమూలంగా నాశనం చేసి చాలా వరకు సకాలంలో నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ గులాబీ రంగు కాయ తెచ్చు పురుగు అనేది పంట చివరి దశలో విపరీతంగా ఉంటుంది. కాబట్టి కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే పంట అయిపోయిన తర్వాత ఏరేసుకున్న తర్వాత పత్తి మూలను అట్లే ఉంచుతారు, పత్తి కాయలను కూడా అలాగే వదిలేస్తారు అన్నమాట. అంటే దాదాపుగా సుమారుగా గులాబీ రంగు కాయ తెచ్చు పురుగు సంబంధించిన పురుగు అవశేషాలు అనేది మనకు కాయ లోపల కానీ ఉండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే కంపల్సరీగా పత్తి మూలను సకాలంలో తీసేయడము రోటావేటర్ తోటి కానీ, ఇప్పుడు కాటన్ స్ట్రెడర్ వచ్చింది. ప్రతి ఒక్క పత్తి రైతు కూడా ఈ పత్తి మూలను పూర్తిగా కలిదున్నట్టయితే గులాబీ రంగు కాయ తెచ్చు పురుగు ఉధృతి అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ పత్తి పంటలో దీని యొక్క ఉధృతి బాగా తగ్గే అవకాశం ఉంది. రైతులకు లాభాలు రావాలన్నా లేకపోతే అధిక దిగుబడులు రావాలన్నా మరి మీ పరిశోధన కేంద్రం నుంచి మీరు ఏ విధంగా వారికి అవగాహన కల్పిస్తున్నారు? మా పరిశోధన స్థానం నుండి కానీ అలాగే మా యూనివర్సిటీ తరపున కానీ మాకు డాట్ సెంటర్స్ కానీ కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ అలాగే మా రీసెర్చ్ స్టేషన్లో ఉన్న సైంటిస్టులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఎప్పటికప్పుడు క్షేత్ర సందర్శనలు అనేది చేస్తూ ఉంటామండి. రాబోయే అంటే వాతావరణ పరిస్థితులు బయట ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజెస్ ఈ ప్రాబ్లం రాబోతున్నది లేదా ఈ ప్రాబ్లం వచ్చింది సరైన సమయంలో ఈ మోతాదులో మందులు కొట్టుకోవడము ఎప్పటికప్పుడు మేము చేరవేయడం ద్వారా సో రైతులు కూడా సమయానుకూలంగా వాటిని స్పందించి వాళ్ళని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.